వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. రైట్ సార్. సో డే 160th కి చేరుకుంది యుఎస్ వర్సెస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ అండ్ డిఫరెంట్ పాయింట్స్ మనం వింటున్నాం, స్పెషలీ టాకింగ్ అబౌట్ ట్రంప్ అండ్ యుఎస్. సో ఇప్పుడిప్పుడు వాళ్ళు నెగోషియేషన్స్ కి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర దర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ మిజైల్స్ కానీ బాంబ్స్ కానీ ఇవన్నీ కూడా అని అంటున్నారు. అండ్ ఆల్సో డిఫరెంట్ వర్షన్ మనం వింటున్నాము, లైక్ ఇజ్రాయెల్ తో ఇంకొక చిన్న డీలింగ్ లో ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ హ్యాపెనింగ్ సార్? అంటే మనకు వీళ్ళు అనుకున్నటువంటి అంచనాలన్నీ తారుమారైనాయి. వారం 10 రోజుల్లో కంప్లీట్ గా వాళ్ళని నాశనం చేసేస్తాము, తర్వాత రెజీమ్ చేంజ్ అయిపోతుంది ఇరాన్ లో అని అనుకున్నారు. అన్ఫార్చునేట్ ఖమేనీని చంపేసి టాప్ లీడర్షిప్ అందరినీ చంపేసిన తర్వాత ఇంకెవరు మిగలరు, అక్కడ బతకరు. కాబట్టి వాళ్ళు చాలా ఈజీగా మనం అక్కడ మనకు కావాల్సినటువంటి ప్రభుత్వాన్ని పెట్టుకోవచ్చు అని అనుకున్నారు. అది అక్కడ ఫ్లాప్ అయింది. పైపెచ్చు వీళ్ళు ఫస్ట్ వారం 10 రోజుల్లో గెలవకపోయేసరికి ఇంకా విస్తృతంగా ఉధృతంగా అటాకింగ్ చేశారు. ఫస్ట్ 40 రోజుల్లో రమారమి 7 నుంచి 9 సంవత్సరాలు ప్రొడక్షన్ ఏదైతే చేయగలరో అన్ని మిసైల్స్ వాడు కొట్టేశారు 40 రోజుల్లో. సో అవి రిప్లెనిష్ చేయాలి, దాన్ని మళ్ళీ మనం స్టాక్ పైల్ చేయాలంటే ఇంకో 9 సంవత్సరాలు పడుతుంది. సో ఇంకా దాంతో అయిపోయేసరికి ఏం చేశారు, వాళ్ళు యుద్ధం ఆపేశారు. వాళ్ళే యూనిలాటరల్ ఆపేశారు. ఏదో ఇరాన్ అడిగి ఏదో సాకు చెప్పాడు, ఆపేశాడు డొనాల్డ్ ట్రంప్. తర్వాత మళ్ళీ కొంతకాలం అవగానే ఇజ్రాయెల్ ఒత్తిడి తోటి మళ్ళీ రెండో దఫా మొదలుపెట్టి 12 రోజులు 13 రోజులు దాడులు చేశారు. అప్పటికి ఇంకా మిగిలిపోయినా కూడా ఖర్చు అయిపోయింది చాలా పడుతుంది. లేనివన్నీ కూడాను సౌత్ కొరియా నుంచి, ఇతరత్ర థియేటర్స్ నుంచి, మనకు దక్షిణ అమెరికా నుంచి చాలా థియేటర్స్ నుంచి మిగిలినటువంటి మిసైల్స్ అనేది తీసుకొచ్చి అది కూడా వాడేశారు, ఖర్చు అయిపోయింది. లేటెస్ట్ రిపోర్ట్ వచ్చింది, వాళ్ళ దగ్గర చాలా మిసైల్స్ షార్టేజ్ ఉంది, క్రిటికల్ పరిస్థితుల్లో ఉంది అని తెలుస్తాం. ఇప్పుడు ఈ 13 రోజుల తర్వాత ఇరానే ఆపలేదు, అమెరికానే ఆపేసి స్వచ్ఛందంగా. తర్వాత వాళ్ళు చెప్పిన నెపం ఏంటంటే మహమ్మద్ బిన్ సల్మాన్, మనకు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫోన్ చేసి డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడితే మనకు తెలుస్తాం. డొనాల్డ్ ట్రంప్ ఏమో బెదిరించాడు, నేను రేపు పొద్దున రేపు రాత్రి లోపల ఇరాన్ లో ఉన్నటువంటి వీళ్ళ అసెట్స్ అన్ని నేను కొడతాను, వీళ్ళ తర్వాత వీళ్ళ పవర్ ఏదైతే జనరేషన్ సెంటర్స్ ఉంటాయో వాటిని, తర్వాత వాళ్ళ ఆయిల్ జనరేషన్ కెపాసిటీ, వీటిని అన్నిటికీ కొడతాను, ఇరాన్ ని సర్వనాశనం చేయబోతున్నాను, సెకండ్ వరల్డ్ వార్ లో కూడా జరగనంత పెద్ద ఎత్తున నేను దాడి చేయబోతున్నాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇవ్వగానే ఇరాన్ అమెరికాతో మాట్లాడలేదు, కానీ వాళ్ళు చెప్పాల్సిన వాళ్ళు చెప్పారు, మా మీద ఇటువంటి దాడి జరిగితే మీరు ఎవరు కూడా బతికుండరు అని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళకు మెసేజ్ పంపించారు. అంటే సౌదీ ఆయిల్ ఫీల్డ్స్ అన్ని కూడా జుబైల్ అని చెప్పేసి, అది మనకు పర్షియన్ గల్ఫ్ సైడ్ ఉంటుంది. అంటే ఇరాన్ నుంచి మహా అంటే ఒక 100 కిలోమీటర్ల దూరం అంతే. అక్కడి నుంచి ఫైర్ చేస్తే కనుక అమెరికా ఆపలేదు, అమెరికా దగ్గర మిసైల్స్ లేవు. ఇప్పుడు అందరికి అర్థం అయిపోయింది, వీళ్ళని ఆపే పరిస్థితి లేదు. కొద్ది గొప్ప మిగిలిపోయిన కూడా తీసుకెళ్లి ఇజ్రాయెల్ కి ఇచ్చారు. కాబట్టి ఈ పరిస్థితిలో వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ ఏవి బతక, వాటి మీదుగా దాడి చేసి ధ్వంసమైనాయంటే బహుశా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పడుతుంది దాన్ని రివైవ్ చేయడానికి. మనం అప్పుడు చూసి ఇరాక్ యుద్ధంలో మొత్తం బస్రా అక్కడ ఉన్నటువంటి ఆయిల్ ఫీల్డ్స్ అన్ని ధ్వంసమయ్యాక ఎన్నో కనీసం అంటే 15-20 సంవత్సరాలు పట్టింది వాటిని అన్నింటినీ, ఆ మంటల్ని ఆపేసి మళ్ళీ కొత్త రిగ్స్ తీసుకొచ్చి పెట్టడానికి చాలా కాలం పట్టింది. కాబట్టి సౌదీ అరేబియా ఎకానమీ కుప్పకూలిపోతుంది. అలాగే ఈరోజు దుబాయ్ స్టోరీ ఆల్రెడీ చచ్చిపోయింది. దుబాయ్ ఎందుకు పెడతారు, ఇంకెక్కడా కూడా లేనట్టు ట్యాక్స్ సేవింగ్స్ ఉంటుంది, సురక్షితంగా ఉండొచ్చు, వాళ్ళని ఎవరు అడగరు, ఏ చట్టాలు వాళ్ళని పట్టించుకోవు. కాబట్టి మల్టీ బిలియనర్స్ అందరూ కూడా అక్కడ వెళ్ళి ఉండడం అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు కొనిపోయింది అది. నేను మల్టీ బిలియనర్ అయి ఉండొచ్చు కాక, నేను అక్కడ నాకు దుబాయ్ మంచి ఆపర్చునిటీస్ ఇస్తూ ఉండొచ్చు కాక, కానీ నా మీద ఎప్పుడు బాంబులు పడుతుందో తెలియదు, నేను ఎప్పుడు బతుకుతానో చనిపోతానో తెలియదు. అటువంటిప్పుడు నేను అక్కడ ఎందుకు ఉంటాను? కాబట్టి వార్నింగ్ ఇచ్చి మేము కంప్లీట్ గా సర్వనాశనం చేస్తాం. పైపెచ్చి దీంట్లో 4-5 దేశాలు మనం చూసామంటే, ఎస్పెషలీ యుఏఈ కావచ్చు, ఖతార్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, కువైత్ కావచ్చు, ఈ దేశాలన్నీ కూడా ఆల్మోస్ట్ 95% వాళ్ళ నీటి అవసరాలన్నీ కూడా సముద్రం నుంచి తెచ్చుకోవాలి, సముద్రం నుంచి డీప్ చేసి తెచ్చుకోవాలి. సరే, ఒమాన్ లో ఏవో కొద్దిగా ఉన్నాయి చెరువులు ఉన్నాయి, అంటే ఒక 10-20%, వాడు కూడా 80% వాడు కూడా తెచ్చుకోవాల్సిందే.
కానీ ఒక 20%. అలాగే సౌదీ అరేబియా కూడా ఒక 20% వాళ్ళ దగ్గర ఉంది. ఆ, కాబట్టి ఇప్పుడు వాటి మీద డిసాలినేషన్ ప్లాంట్స్ మీద కనుక ఇరాన్ దాడి చేసి కొట్టిందంటే ఆ ప్రజల పరిస్థితి ఏమో రైట్. అవసరం బతకడానికి అన్నిటికంటే మౌలికంగా కావాల్సింది మంచినీళ్ళు. మంచినీళ్ళు లేకపోతే ఏమో బట్ మళ్ళీ సివిలియన్స్ వాడు వైపు కూడా వీళ్ళు వేస్తారు కదా సార్, ఏమా సివిలియన్స్ ని కూడా, దీంట్లో సివిలియన్స్ కూడా చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కదా సార్. అంటే అక్కడ పనిచేస్తున్న సివిలియన్స్ చనిపోవచ్చు, కానీ సివిలియన్స్ కి బతకలేనటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తుంది. ఓకే. సో ఇరాన్ తనే సర్వనాశనం అయిపోతూ తన ఉనికి లేనప్పుడు ఆ, అంత సర్వనాశనం చేస్తానని డొనాల్డ్ ట్రంప్ ఎదిరించినప్పుడు ఇరాన్ సరే నేను ముడితే నేను పోతాను, నేను చనిపోతాను, మిమ్మల్ని కూడా ఎవరిని బతకనివ్వను అని చెప్పారు. ఆ ఓకే. ఓకే. భయం మొహమ్మద్ బిన్ సల్మాన్ డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఓకే. ఆ, ఈ ఒత్తిడి ఒకటి ఉన్నది. రెండు, ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళ దగ్గర అస్త్రాలు కూడా అయిపోయినాయి. ఆ ఎదురు దాడిలో మరి ఎవరెంత నష్టపోతారో తెలియదు. ఆ, ఎందుకంటే కీలకంగా బహుశా ఇజ్రాయెల్ మీద బాగా దాడులు చేసేటువంటి ప్రమాదం ఉంది. ఇజ్రాయెల్ దగ్గర కూడా ఇన్ని మిసైల్స్ తట్టుకునేటువంటి కెపాసిటీ లేకపోవచ్చు. రైట్. ఆ, రైట్. అది కానీ ఇందాక నువ్వు అడిగినట్టు చర్చలు చేస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు, కానీ ఇరాన్ మేము ఎవరితో చర్చలు చేయట్లేదు, మేము ఒమాన్తో మాత్రమే చర్చిస్తున్నాము. మేము ఒమాన్ కలిసి గల్ఫ్ ఆఫ్ హార్మోస్ లో వచ్చిపోయేటువంటి షిప్లు ఏవైతే ఉంటాయో వీటిని ఎలా కంట్రోల్ చేయాలి, దాన్ని ఎలా మనం నియంత్రించాలి, లేదా వీటిని ఎలా మేనేజ్ చేయాలి అన్న విషయంలో మేమిద్దరం కలిసి నిర్ణయిస్తాము, ఇంకో దేశంతో సంబంధం లేదు అని చెప్తున్నారు. వాళ్ళిద్దరి చర్చలో అమెరికా ప్రమేయం లేకుండా నిర్ణయం జరుగుతుంది. రైట్. అంటే పవర్ అయినటువంటి అమెరికా అక్కడ స్టేట్ ఆఫ్ హార్మోస్ లో వాళ్ళకి ఎటువంటి చేయలేదు. వాళ్ళకి రైట్. కంట్రోల్ లేదు, వాడు ఫెయిల్ అయినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే అక్కడ జరుగుతుంది. కానీ డొనాల్డ్ ట్రంప్ అంత ఓటమిని అంగీకరించే పరిస్థితిలో ఉన్నాడు. ఆయన అహంకారం దెబ్బతింటుంది కదా, ఏదో చేయాలి, కానీ చేయడానికి అతని దగ్గర శక్తి లేదు. ఓకే. కాబట్టి ఈ విషయంలో సతమతం అవుతున్నాడు. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఆ, ఆ, ఏదో విధంగా మరి సౌదీ అరేబియా కావచ్చు, యూఏఈ ఆల్రెడీ మనకి ఇరాన్ తో చర్చలు చేస్తున్నారు, ఖతార్ చర్చిస్తోంది. కాబట్టి మళ్ళీ ఈ దేశాలన్నీ కూడా మళ్ళీ చర్చించి ఏదో విధంగా దీన్ని ఒక సీజ్ ఫైర్ దిశగా తీసుకువెడతారా, లేదా డొనాల్డ్ ట్రంప్ తన అహంకారాన్ని, తర్వాత అలాగే ఇజ్రాయెల్ నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి వల్ల మేజర్ దాడులు ఏమైనా చేస్తాడా, చేసిన తర్వాత రిపర్కషన్స్ ఎలా ఉంటాయో చెప్పడం చాలా కష్టం. సో అందుకని వెయిట్ అండ్ వాచ్ గేమ్. ప్రస్తుతానికైతే ఇంకా ఈ రెండు కారణాల వల్ల ఎంబీఎస్ ఒత్తిడి, అలాగే వాళ్ళ దగ్గర అస్త్రాలు లేకపోవడం, ఈ రెండు కారణాల వల్ల ప్రస్తుతానికి వాళ్ళు హాల్ట్ చేశారు. సో దట్స్ సీ వాట్. అయితే ట్రంప్ క్లెయిమ్ చేస్తున్నట్టుగా మా దగ్గర ఎప్పుడు హిస్టరీలో లేనంతగా మేము మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ షిప్పింగ్ చేస్తున్నాము, మా దగ్గర మ్యూనిషన్ కి ఎలాంటి కొదవ లేదు అని చెప్పడం ఉత్త అబద్ధమే అంటారు. అబ్సల్యూట్ అబద్ధం. ఎందుకంటే Right. వాళ్ళ కెపాసిటీ అందరికి తెలిసినవే. ఫర్ ఇన్స్టెన్స్ లాకిడ్ మార్టిన్ కావచ్చు, రేథియాన్ కావచ్చు, మేజర్ వాళ్ళ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో సంవత్సరానికి ఎన్ని ప్రొడ్యూస్ చేస్తారో అందరికి తెలిసిన విషయాలు. రైట్. గత అంటే 2022 నుంచి ఇప్పటి వరకు 4-5 సంవత్సరాల్లో యుక్రెయిన్ కి ఎన్ని ఇచ్చారో అందరికి తెలిసిన విషయమే. ప్లస్ వీళ్ళకి ఒక్కొక్క కమాండ్ సెంటర్స్ ఉన్నాయి కదా, యూరో కమాండ్ ఒకటి ఉంది, సెంట్కామ్ ఉంది, ప్యాక్కామ్ ఉంది, అంటే పెసిఫిక్ కమాండ్ ఉంది, తర్వాత సౌత్ అమెరికా కమాండ్ ఉంది, లాటిన్ అమెరికా కమాండ్ ఉంది, ఆఫ్రికన్ కమాండ్ ఉంది, అమెరికా వాళ్ళ దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కావాల్సిన కమాండ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ వీళ్ళందరికీ కావాల్సిన మినిమం అవసరాలు కూడా చూసామంటే కనుక వాళ్ళ స్టాక్ పైల్స్ అన్ని కూడా ఖర్చు అయిపోయింది. యుక్రెయిన్ లో ఖర్చు అయినాయి, ఇక్కడ ఖర్చు. ఈ రిపోర్ట్ వాషింగ్టన్ పోస్ట్ తీసుకొచ్చింది, అలాగే న్యూయార్క్ టైమ్స్ 2-3 జర్నల్స్, 2-3 న్యూస్ పేపర్స్ ఇవి తీసుకొచ్చాయి రీసెర్చ్ చేసి. వాళ్ళ ప్రొడక్షన్ లైన్ ఎంత కెపాసిటీ ఉంది, వీళ్ళ కన్జంప్షన్ ఎంత అయింది, ఇవన్నీ కూడా చాలా స్టాటిస్టిక్స్ అన్ని చూపించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మా దగ్గర చాలా స్టాక్ పైల్స్ ఉన్నాయి, మాకు అన్లిమిటెడ్ స్టాక్ పైల్, ఇటువంటి అబద్ధాలని చెప్పడం మొదలుపెట్టాడు. కానీ ఈ రిపోర్ట్స్ రాగానే నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, మనకు ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, షూట్, ఏమంటారంటే ఎవరైనా ఏదైనా ఒక పర్టికులర్ అంశం బయటకు తీసుకొస్తే ఆ అంశం మీద చర్చించకుండా ఎవరు తీసుకొచ్చారో వాళ్ళని అటాక్ చేయడం. షూట్ ద మెసేజ్, జైల్లో వేస్తాము అన్నట్టుగా. షూట్ ద మెసేజ్, నాట్ మెసెంజర్. అస్త్రాలు ఉన్నాయి లేదు దాని గురించి మాట్లాడండి. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నారంటే ఎవరైతే దీన్ని లీక్ చేశారో, మరి లీక్ అంటే నువ్వు ఒప్పుకున్నట్టే కదా, కరెక్ట్ అని అన్నట్టు కదా, లీక్ అవ్వలేదు, లీక్ కాదనుకున్నప్పుడు ఇంకా వాళ్ళ మీద ఏం చేయనక్కర్లేదు. కానీ లీక్ చేసిన వాళ్ళ మీద ఇప్పుడు ప్రాసిక్యూషన్ మొదలుపెట్టి, అంటే పోస్ట్ జర్నలిస్ట్స్ వాళ్ళ వెనకాల ఉన్నటువంటి రిపోర్టర్స్ ఎవరున్నారో వాళ్ళ మీద అందరి మీద దేశ విద్రోహ చట్టం ప్రాసిక్యూషన్ మొదలుపెట్టి. సో మరి మనకు లెక్చర్లు ఇస్తారు, మన దేశంలో వాక్ స్వాతంత్రం లేదు, జర్నలిజం
జర్నలిస్ట్ ఏంటి మన జర్నలిస్ట్ సాన్స్ ఫ్రాంటియర్ అని చెప్పేసి మనకు ఉంటుంది, రిపోర్టర్ సాన్స్ ఫ్రాంటియర్ అని ఒక ప్రెస్ ఇండెక్స్. వాళ్ళ ఇండెక్స్ లో, జర్నలిజం ఇండెక్స్ లో మనం అధపాతాళంలో ఉంటాం. 160 ఎవడో ఉంటాం, 180 దేశాలు. అమెరికా ఏమో టాప్ లో ఉంటుంది. వాళ్ళేమో జర్నలిస్ట్ బెదిరిస్తారు. మన దేశంలో ఏమో ఏమీ లేని ఉద్యమం, నలుగురు కూర్చొని డ్రామా చేసినటువంటి కాక్రోచ్ జనతా పార్టీని వాళ్ళు ప్రపంచం అంతా చాడుతున్నారు. మనమేమో అంత ఫ్రీడమ్ ఇచ్చాం, కానీ మనమేమో ఫ్రీడమ్ ఇండెక్స్ ఎక్కడో పడుంటాం. కాబట్టి ఇది ఒక అబ్సల్యూట్ ఫ్యాసిస్ట్ హిపోక్రసీ అమెరికాది. అది ఈ రోజు వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు. వాళ్ళ కెపాసిటీ ఏంటి ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అవుతున్నాయి. చూద్దాం రాబోయే రోజుల్లో. మరి డొనాల్డ్ ట్రంప్ తను గెలిచాను ఏదో విధంగా చెప్పుకోవాలి, ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు ఇరాన్. కాబట్టి దాన్ని ఎలా తప్పించుకుంటాడు, తన ఎలా కాపాడుకుంటాడు అన్న పరిస్థితి మనం చూద్దాం. రైట్ సార్. అండ్ ఆల్సో జీసీసీ తరఫు నుండి సౌదీ అరేబియా ఆల్రెడీ అల్టిమేటం జారీ చేసింది ట్రంప్ కి అని కూడా అన్నారు కదా సార్. సో దాని మెయిన్ సమరీ ఏంటి సార్ అసలు? అంటే ఇదేనమ్మా, మనకు అక్కడ జీసీసీ మీదుగా దాడి చేసిందంటే ఇరాన్, ఇంకా జీసీసీ కోలుకోవడానికి 10-15 సంవత్సరాలు పడుతుంది. రైట్. సో దాని నుంచి తట్టుకో బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. 10 సంవత్సరాలు మీ దగ్గర ఆయిల్ కెపాసిటీ పడిపోయిందంటే ప్రపంచం మీకోసం ఊరుకోదు కదా, మీకోసం వెయిట్ చేయదు కదా, ప్రత్యామ్నాయం చూసుకుంటారు కదా. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు 5% మన ఇంట్లో మనం వాడుకునేటువంటి వంట గ్యాస్ ఖతార్ నుంచి వచ్చాయి. ఈ రోజు ఖతార్ నుంచి ఒక్క షిప్ కూడా బయటికి రావట్లేదు. రైట్. మనం ఊరుకున్నాం, మన ఇంట్లో వంటలు ఆపేసుకున్నామా, తిండి తినడం మానేసామా, ప్రత్యామ్నాయం చూసుకున్నాం మనం. ఆల్టర్నేట్స్ ఉన్నాయి మనకి. యుఏఈ ఇస్తోంది మనకు, తర్వాత మనకు అమెరికా ఇస్తోంది. ఇప్పుడు నంబర్ 1 దేశంగా ఇప్పుడు అమెరికా తయారు. అమెరికా నుంచి మనకి మాక్సిమం వస్తుంది గ్యాస్, రష్యా నుంచి మాక్సిమం ఆయిల్ వస్తుంది, క్రూడ్ ఆయిల్. అమెరికా నుంచి మాక్సిమం గ్యాస్ వస్తుంది, కెనడా ఇస్తుంది మనకు, లాటిన్ అమెరికా నుంచి వస్తున్నాయి. సో చాలా ప్రత్యామ్నాయం చూస్తున్నాం. ఇప్పుడు రేపు గల్ఫ్ యుద్ధం ఆగిపోయి సమస్య పరిష్కారం అయినా కానీ మనం ఖతార్ దగ్గర వెళ్లాల్సిన అవసరం లేదు. మనం ప్రత్యామ్నాయం ఇప్పుడు మళ్ళీ ఎందుకు గొడవ పెట్టుకుంటాం. ఇదే పరిస్థితి సౌదీ అరేబియా నార్మల్ గా వాళ్ళ ఆయిల్ ప్రీమియం లో అమ్ముతారు. అంటే ఇప్పుడు బ్రెంట్ క్రూడ్ సపోజ్ $60 పర్ బ్యారెల్ పొందుతుందంటే వీళ్ళు 65-70 వీళ్ళ ప్రీమియం ఉంటుంది సౌదీ అరేబియా. అటువంటి మొదటిసారి $11 డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏ రేట్ ఉంటే దానికంటే $11 తక్కువ అమ్ముతున్నారు సౌదీ అరేబియా. ఈ రోజు వాళ్ళ పరిస్థితి, అక్కడి నుంచి పర్షియన్ గల్ఫ్ నుంచి తీసుకురాలేరు, ఇక్కడ రెడ్ సీ నుంచి తీసుకొస్తే హౌతీలు కాపు కాశారు, అక్కడ కొడుతున్నారు. వాళ్ళు అమ్మాలంటే యూరోప్ అమ్మాలి, లేదా మొత్తం ఏషియాకి అమ్మాలంటే చైనాకో, లేకపోతే మనకు జపాన్, కొరియా, భారతదేశం వీళ్ళకి ఎవరికి అమ్మాలన్నా కానీ కూడా మొత్తం ఆఫ్రికా చుట్టి కింద సౌత్ ఆఫ్రికా నుంచి చుట్టి జోహానస్బర్గ్ నుంచి అక్కడి నుంచి చుట్టుకొని రావాల్సి వస్తుంది. ఎంత ఖర్చుతో కూడినటువంటిది. ఆబ్వియస్లీ వాళ్ళు దే విల్ నాట్ బి కాంపిటేటివ్. సో ఇది అక్కడ పరిస్థితి. కాబట్టి క్రమేపీ ప్రపంచం వాళ్ళ ప్రత్యామ్నాయం చూసుకుంటారు, వీళ్ళ అవసరం ఉండదు ఎవరికి. సరే, మనం ఆయిల్ కి సంబంధించి చూసుకున్నాం, కానీ ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. దాంట్లో మనకు యూరియా, మనకు ఎరువులకు సంబంధించి అక్కడి నుంచి చాలా పెద్ద మోతాదున వస్తుంది. అది మనకు దెబ్బతింటుంది. బహుశా వచ్చే సీజన్ లో మనకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు, బట్ ఎక్కువ కాలం ఉండదు. ఏదో ప్రత్యామ్నాయం చూసుకుంటాం, రష్యా నుంచి తెచ్చుకుంటాం, ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం, ఏదో స్ట్రీమ్ లైన్ అయిపోతుంది. మనకు భారతదేశానికి మేజర్ గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మన ప్రజలు ఎక్కడైతే అక్కడ పనిచేస్తున్నారు, 1 కోటి మంది దాకా ఆల్మోస్ట్ పనిచేస్తున్నారో, వాళ్ళు మరి అక్కడ ఉద్యోగాలు పోతే వాళ్ళు ఎంత ఆల్మోస్ట్ 50-60% మళ్ళీ మన దేశానికి తిరిగి వస్తే మనకు వచ్చే సమస్యలు ఉన్నాయి. రెమిటెన్సెస్ తగ్గిపోతాయి, వీళ్ళకి ఉద్యోగాలు ఎలా ఉంటాయన్న సమస్య. వాళ్ళు ఎందుకంటే అక్కడి నుంచి వచ్చారంటే వాళ్ళ సేవింగ్స్ అన్ని కూడా కోల్పోయే వస్తారు. సో ఈ సమస్యలు మనకి ఇటువంటివి మనుషులకు సంబంధించిన, మన ప్రజలకు సంబంధించిన సమస్యలు మనకు వచ్చే ప్రమాదం ఉంది. కానీ ప్రపంచం ఆగదు. ఈ భయంతో మహమ్మద్ బిన్ సల్మాన్, జీసీసీ వీళ్ళందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పిచ్చోడి చేతి కాయిస్తే మనం ఏం చేస్తాం, ఎక్కడ కొడతాడో మనకు తెలియదు. కాబట్టి చూద్దాం, లెట్స్ సీ డొనాల్డ్ ట్రంప్. రైట్. గల్ఫ్ నేషన్స్ కూడా బిహైండ్ ద సీన్స్ వర్క్ చేస్తున్నారు, లైక్ ఖతార్ గానీ, మనకు యుఏఈ గానీ, వాళ్ళు బిహైండ్ ద సీన్స్ వర్క్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో తెలియదు, అండ్ వాటిని అయితే డెఫినెట్లీ నమ్మలేం కాబట్టి కదా సార్. కరెక్ట్, అబ్సల్యూట్లీ. అక్కడ కూడా చీలిపోతున్నాయి, మొత్తం కూటములు ఏర్పడుతున్నాయి. ఈరోజు చూస్తే మనకు సౌదీ అరేబియా కూటమి తయారు చేసింది 13-14 దేశాలు. యుఏఈ, తర్వాత మనకు ఇజ్రాయెల్, తర్వాత భారతదేశము, ఇది ఒక కూటమి తయారైంది. మనకు సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ, మనకు ఖతార్, ఈజిప్టు, వీళ్ళందరూ కలిసి ఒక కూటమి పెట్టుకున్నారు వాళ్ళు. సో అమెరికా యొక్క అస్తిత్వం అక్కడ కోల్పోతుంది. అమెరికా ఈ రోజు వాళ్ళకు ఉన్నటువంటి స్థావరాలు 10, 11, 12 ఉన్నాయి వాళ్ళకి అక్కడ. అవన్నీ కూడా ఖాళీ అయిపోయి వాటి మీద విపరీతమైనటువంటి బొంబార్డ్మెంట్ జరిగింది.
బొంబార్డ్మెంట్ జరిగేసరికి అక్కడ ఒక్క సైనికుడు కూడా లేడు. రమారమి 50,000 మంది సైనికులు ఈ రోజు గల్ఫ్ ప్రాంతంలో వెస్ట్ ఏషియాలో ఉన్నారు, అమెరికన్ సైనికులు. వాళ్ళు అక్కడ వాళ్ళ స్థావరాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. అందరూ 5 స్టార్ హోటల్స్ లోనూ అక్కడక్కడ ప్రైవేట్ విల్లాల్లో దాచుకున్నారు. అంటే వాళ్ళు ఎంత భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళని వాళ్లే కాపాడుకోలేనటువంటి వాళ్ళు ఈ దేశాలను ఏం కాపాడతారు? కాబట్టి ఈ యుద్ధం అయిపోయిన తర్వాత అమెరికాని అక్కడ ఎందుకు ఉంచుతారు ఈ దేశాలందరూ? మీరు వెళ్ళిపోండి అంటారు. మీకు ఇంత ఖర్చు మేము ఎందుకు ఇవ్వాలి? అమెరికన్ సైనికులకు ఉండడానికి ఖర్చు అంతా ఆ దేశాలు భరిస్తున్నాయి కదా, వాళ్ళు కూడా మానేస్తారు. కరెక్ట్, సెక్యూరిటీ కోసం. అందుకని మీరు అక్కర్లే, మేము ప్రత్యామ్నాయం చూసుకుంటామంటారు. వీళ్ళు పాకిస్తాన్ లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ముందర మింగ మెతుకులు లేవు. సో వాళ్ళ సైన్యాన్ని పంపించి మేము మీకు కాపాడతామని వీళ్ళు పంపించవచ్చు. అలాగే కోర్స్ భారతదేశం మనం అటువంటి పని ఎప్పుడు చేయము. మన సరిహద్దులు మన దేశం గురించి మనం చూసుకుంటాం, ఇంకో దేశాన్ని కాపాడడానికి మనం వెళ్ళాము. కావాలంటే మన అస్త్రాలు అమ్ముతాం, అదే చేస్తున్నాం మనం. యూఏఈ ఫర్ ఇన్స్టెన్స్ మన దగ్గర బ్రహ్మోస్ కొందాం అనుకుంటున్నారు. అలాగే మన దగ్గర వాళ్ళు ఆకాష్ తీర్ టెక్నాలజీ కొందాం అనుకుంటున్నారు. ఈజిప్ట్ మన దగ్గర పినాకా కొనాలనుకుంటున్నారు. సో ఇటువంటివి మనం అస్త్రాలు ప్రొవైడ్ చేయొచ్చు, అమెరికా ప్రత్యామ్నాయంగా మనం ప్రొవైడ్ చేయొచ్చు. కానీ మన సైన్యాన్ని పంపించి వాళ్ళని రక్షించేటువంటి పని మనం చేయకపోవచ్చు. కానీ ఆ దేశాలు ఊరుకోవు కదా, అవి ఏవో ప్రత్యామ్నాయం చూసుకొని ఏదో కూటమి తయారు చేసుకునే పరిస్థితి వస్తుంది. అమెరికా అక్కడి నుంచి క్రమేపీ వాళ్ళ ఏదైతే కంట్రోల్ ఉండిందో అది అక్కడి నుంచి తగ్గిపోతుంది. ఇదే అక్కడ జరగబోతున్నటువంటి పరిస్థితి. డొనాల్డ్ ట్రంప్ ఎక్కడో టచ్ చేశాడు, అది అమెరికాకి ఎక్కడో దెబ్బతలుగుతుంది. రైట్ సార్. నిజంగా స్టార్ట్ అయిన పాయింట్ లో చూసుకుంటే ఇజ్రాయెల్ ఏదైతే పిక్చర్ లో ఉందో ఇప్పుడు ఇజ్రాయెల్ కనిపించట్లేదు, ఓన్లీ యుఎస్ మాత్రమే, ట్రంప్ స్టేట్మెంట్స్ మాత్రమే ఇక్కడ ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. సో ఆల్రెడీ బెంజమిన్ నెతన్యాహు చెప్పినట్టుగా నేను ఆల్రెడీ రెజ్యూమ్ చేయమని చెప్పాను బాంబింగ్స్ అని చెప్పేసి. అండ్ దీనికి రిలేటెడ్ గా మనకు ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారితో ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. ఇస్ ఇట్ జస్ట్ బికాస్ అంటే బయలాటరల్ టైస్ విషయంలోనేనా, లేదంటే ఇంకా ఏవైనా ఛాన్సెస్ ఉన్నాయా? అంటే దీని గురించి, వార్ గురించి ఏమైనా మాట్లాడే అవకాశాలు? తప్పకుండా మాట్లాడుకుంటారమ్మా, అవన్నీ డీటెయిల్స్ మనకు చెప్పరు కదా. కరెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడామని చెప్పారు, అంతకు మించి మనకు హ్యాండ్ అవుట్లు ఏమీ లేదు. ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఈ రోజు ఇజ్రాయెల్ యుద్ధం చేయగలుగుతోందంటే రెండు దేశాల సపోర్ట్ వల్ల చేయగలుగుతుంది. ఒకటి అమెరికా ఎలాగో వాళ్ళకి అస్త్రాలు ఇస్తున్నారు. రెండు, ఇజ్రాయలీ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది చాలా మటుకు ఒక సిగ్నిఫికెంట్ పార్ట్ మన దేశానికి షిఫ్ట్ చేశారు. ఎస్పెషలీ హైదరాబాద్ లో చాలా జాయింట్ వెంచర్స్ ఉన్నాయి, ఇజ్రాయలీ కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. అవి 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళకి అస్త్రాలు ఇక్కడ హైదరాబాద్ తయారవుతాయి, ఇజ్రాయెల్ పెడుతుంది. దానికి మనకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, మనకు ట్యాక్సులు కడుతున్నారు, దాంట్లో కొంత టెక్నాలజీ మనం కూడా అబ్జర్వ్ చేసుకుంటున్నాము. కాబట్టి ఇది మనకు ఫర్ ఇన్స్టెన్స్ స్పైస్ లాంటిది కావచ్చు, లేదా మనకు ఇతరత్ర చాలా అంశాలు వాళ్ళు మనకి ఇచ్చినటువంటి అస్త్రాలు, గైడెన్స్ సిస్టమ్స్ కావచ్చు, లేదా అమ్యూనిషన్ కావచ్చు, షెల్స్ మన దగ్గర కొనుక్కుంటున్నారు. సో కాబట్టి ఈ రెండు దేశాలు వాళ్ళు చాలా సమర్థిస్తున్నారు. యూరోప్ వాళ్ళని సమర్థించట్లేదు, ఎందుకంటే యూరోప్ ఒకటి యుక్రెయిన్ కి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర లేవు, రెండు మనకు డొనాల్డ్ ట్రంప్ సమర్థన లేదు కాబట్టి వాళ్ళ ప్రొడక్షన్ అంతా కూడా వాళ్ళ దేశాలను కాపాడుకోవడానికి యుక్రెయిన్ కి ఇవ్వడానికి సరిపోతున్నాయి, ఇంకెవరికి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర లేవు. ఇన్ఫాక్ట్ వాళ్ళు పాకిస్తాన్ నుంచి కొంటున్నారు, పాకిస్తాన్ ప్రొడక్షన్ చేసి షెల్స్ కొని యుక్రెయిన్ కి ఇస్తున్నారు, అలాగే కొన్ని ఇజ్రాయెల్ కి ఇస్తున్నారు. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ దృష్టిలో చూస్తే కనుక భారతదేశం ఇజ్రాయెల్ మధ్యలో చాలా ఇవి మనకి ఈ యొక్క సంబంధాలు ఉన్నాయి. ప్లస్ చాలా కీలకమైన విషయం ఏంటంటే రాబోయే కొన్ని వారాల్లో వింటర్ రాకముందరే మన దేశం మీద పాకిస్తాన్ ఏదో ఒక విధమైనటువంటి యుద్ధం చేసి తీరవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మనకు బలూచిస్తాన్ చూస్తున్నాం ఎలా అవుతుందో, అలాగే మనం ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఏమవుతుందో చూస్తున్నాము, అలాగే POJKలో ఏమవుతుందో చూస్తున్నాము. వాళ్ళ ఎకానమీ కుప్ప కూలింది, కంప్లీట్ నాశనం అయిపోయింది. అంటే వాళ్ళ దేశం నుంచి వలస వెళ్ళి వేరే దేశాల్లో పని చేస్తున్నటువంటి పాకిస్తానీలు, ప్రవాసీ పాకిస్తానీలు, వీళ్ళకి ఇంటికి పంపించేటువంటి రెమిటెన్సెస్ వాళ్ళ ఎక్స్పోర్ట్ కంటే ఎక్కువ ఫారెక్స్ రిజర్వ్ వస్తున్నాయి వాళ్ళకి. అది తగ్గిపోయాయి. దీంట్లో రెండు వెరైటీస్, కూలీ నాలి చేసుకునే వాళ్ళందరూ సౌదీ అరేబియా పెడతారు, కొంత స్కిల్ సెట్స్ ఉండి కొంత ఆఫీసర్లుగా పనిచేసేవాళ్ళు యుఏఈకి వెళ్ళేవాళ్ళు. ఈరోజు యుఏఈ వాళ్ళందరినీ తరిమేస్తోంది. రమారమి 15,000 మంది గత నెలలో తరిమేశారు వాళ్ళు, అంతకంటే ముందర చాలా మందిని తరిమేశారు. కాబట్టి రెమిటెన్సెస్ పడిపోయి కొద్ది ఎవరినో అడుక్కు తినాలి. ఈరోజు అమెరికా ఇవ్వడానికి సిద్ధపడట్లేదు. ఈ పరిస్థితులలో అంతర్గతంగా వాళ్ళు దెబ్బలు తగ్గుతుంటే వాళ్ళని అసీముని తట్టుకోవడానికి వాళ్ళకున్న ఏకైక ఫార్ములా భారతదేశం మీద ఏదో చేయాలి. కాబట్టి మన మీద ఏదో చేస్తే మనం వాళ్ళ మీద యుద్ధం చేశామంటే ఒక 4-5 రోజులు యుద్ధం అంటూ జరిగితే కనుక ఎవరో ఒకరించి ఆపేస్తారు. సౌదీ అరేబియా, USA, రష్యా, యూరోపియన్ యూనియన్ ఎవరో వచ్చి ఆపేస్తారు. కాబట్టి 5 రోజుల్లో వాళ్ళు ఎంత దెబ్బతిన్నా, వాళ్ళ ఎంత నష్టం వచ్చినా కానీ నేను గెలిచానని చెప్పి అది ఇంకా పవర్ఫుల్ అయ్యేటువంటి అవకాశాలు.
కాబట్టి Right, right. దానికోసం అది తీరాలి. మరి ఆ యుద్ధం చేయడానికి నేపథ్యం ఇవన్నీ కూడా ఈరోజు చూస్తున్నాం ఏమేమి జరుగుతున్నాయి అక్కడ. ఇది ఇంకొక డైవర్షన్ అనేది రాబోతుంది. అఫ్ కోర్స్ ఆ యుద్ధం అంటూ జరిగితే కనుక ట్రంప్ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాడు. చైనా, టర్కీ, అమెరికా ముగ్గురు కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఈ దృష్ట్యా మోదీ గారు, బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుకోవడంలో ఈ అంతరార్థం మనం అర్థం చేసుకోవాలి. ఆ ఈ ఈ ఈ యొక్క ఏంటంటే పాకిస్తానీ పాత్ర ఈ మీడియేషన్ లో కావచ్చు, దీనికి సంబంధించి ఇజ్రాయెల్ కి నచ్చట్లేదు. అందుకని ఏం చర్చలు చేసుకున్నారు అన్నది మనకు చెప్పకపోవచ్చు. అల్టిమేట్ గా ఈ యుద్ధం అంటూ పాకిస్తాన్ తో వచ్చినప్పుడు ఇజ్రాయెల్ తప్పకుండా మన పక్షాన్ని నిలబడుతుంది. ఇన్ఫాక్ట్ మనకు ఇజ్రాయెల్ కి దౌత్యపరమైన సంబంధాలు లేనప్పుడు కూడా 71 యుద్ధంలో 1971 యుద్ధంలో మన దగ్గర బుల్లెట్స్ అయిపోతున్నాయి, మన దగ్గర షెల్స్ అయిపోతున్నాయి. ఆ సమయంలో కూడా అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గోల్డా మేయర్ మనకు ఒక 2-3 ఎయిర్ క్రాఫ్ట్స్ లోడ్ అమ్యునిషన్ పంపించింది. ఒక చిన్న స్లిప్ ఇచ్చి మేము మిమ్మల్ని ఏం కోరట్లేదు, మమ్మల్ని రికగ్నైజ్ చేయండి చాలు అని చెప్పి వాళ్ళు కోరారు. కాబట్టి మనకు ఎప్పుడు ఉత్తరానికి నిలబడ్డటువంటి మిత్రుడు ఎవరైనా ఉన్నారంటే ఇజ్రాయెలే మనకు. ఇప్పుడు వచ్చింది, గతంలో రష్యా ఉండేది కానీ రష్యా ఈరోజు వాళ్ళ గొడవలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ దృష్ట్యా మోదీ గారు నెతన్యాహు మాట్లాడుకోవడం అన్నది చాలా కీలకంగా నేను భావిస్తాను. సో చూద్దాం రాబోయే రోజుల్లో పరిణామాలు ఏ దిశగా పెడతాయో, అప్పుడు ఈ 2 దేశాలు కలిసి ఎలా ప్రవర్తిస్తాయి, ఎలా కోఆపరేట్ చేసుకుంటాయి చూడాలి. Right, sir. Done, sir. Thank you so much, sir. Thanks for the analysis.